Hi guys, in this video we will discuss about what is link tag. అసలు లింక్ ట్యాగ్ ని ఏ ట్యాగ్ ఇన్సైడ్ లోపల రాయాలి, అసలు లింక్ ట్యాగ్ వాడటం వల్ల యూజ్ ఏంటి గైస్. దానికన్నా ముందు మీకు ఏం తెలియదంటే గైస్, మీరు ఇక్కడ చూసారా, నేను జొమాటో ఓపెన్ చేశాను, అమెజాన్ ఓపెన్ చేశాను, మీషో ఓపెన్ చేశాను గైస్. నేను ఆ పేజీలోకి వెళ్ళకోకుండా పర్టికులర్ సైట్ ఇది అని ఎలా చెప్పగలుగుతున్నాను? సో బేస్డ్ ఆన్ ఆ సైట్కి ఉన్న లోగో బట్టి, ఓకేనా? అలా మనం వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా మన వెబ్సైట్కి లోగో ఎలా క్రియేట్ చేయాలి గైస్? ఇప్పుడు మనం లింక్ ట్యాగ్ ఉపయోగించి మన వెబ్సైట్కి లోగో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం గైస్, ఓకేనా? గైస్ ఏమీ లేదు, చాలా సింపుల్. మనం లింక్ ట్యాగ్ ఉపయోగించి సో ఆర్ఎల్ అంటే మనం ఇక్కడ రిలేషన్ ఇవ్వాలి. అంటే మన వెబ్సైట్కి ఈ లింక్ ట్యాగ్కి ఉన్న రిలేషన్ ఐకాన్ కదా, ఓకేనా? సో హెచ్ఈఆర్ఎఫ్లో మనం ఏదైతే ఇమేజ్ డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ పాత్ ఇవ్వాలి గైస్, ఓకేనా? ఇక్కడ 2 types ఆఫ్ పాత్ ఇవ్వచ్చు. వన్ ఈస్ ఎక్స్టర్నల్ ఫైల్, వన్ ఈస్ లోకల్ గైస్, ఓకేనా? అంటే మీరు బ్రౌజర్లో ఉన్న ఇమేజ్ ఇవ్వచ్చు, మీరు లోకల్లో మీ సిస్టంలో ఉన్న ఇమేజ్ పాత ఇవ్వచ్చు గైస్. నేను ఫస్ట్ అయితే సో బ్రౌజర్ ఇమేజ్ ఇస్తున్నాను. బ్రౌజర్ ఇమేజ్ కాబట్టి మనకు ఏదో తెలియకపోతే మీరు స్టార్ ఇవ్వచ్చు గైస్, ఓకేనా? ఆ ఇమేజ్ టైప్ మీరు ఏదో తెలియకపోతే మీరు స్టార్ అని ఇస్తే ఏ ఇమేజ్ టైప్ అయినా యాక్సెస్ చేసుకుంటుంది గైస్, ఓకేనా? సో ఇలా రాసినట్టయితే మీరు అవుట్పుట్ చూడండి గైస్. ఇక్కడ చూసారా, ఇందాకడైతే మనకి ఎలాంటి లోగో లేదు కదా మన వెబ్సైట్కి. ఇప్పుడు మన వెబ్సైట్కి యాపిల్ అనే లోగో వచ్చింది గైస్, ఓకేనా? అలా మనం మన వెబ్సైట్కి లింక్ ట్యాగ్ ఉపయోగించి మనం లోగో అయితే డిఫైన్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా? ఏంటన్నా లోగో ఒకటే డిఫైన్ చేసుకోవచ్చు అంటే గైస్ అలా కాదు. లోగోనే కాదు, మన HTML ఫైల్కి CSS యాడ్ చేయాలన్నా, లేకపోతే ఫాంట్ స్టైల్స్, అలా డిఫరెంట్ టైప్స్లో మనం లింక్ ట్యాగ్ అనేది ఉపయోగిస్తాం గైస్, ఓకేనా? సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లింక్ ట్యాగ్ని మీరు కంపల్సరీగా హెడ్ ట్యాగ్ లోపల రాయాలి గైస్, ఓకేనా? సో మెటా ట్యాగ్ అయినా లింక్ ట్యాగ్ అయినా ఇన్సైడ్ ది హెడ్ ట్యాగ్ లోపల రాయాలి గైస్, ఓకేనా? సో మీకు ఇంకో డౌట్ రావచ్చు, అన్న నేను బ్రౌజర్లో ఉన్న ఇమేజ్ కాదు, నా లోకల్ అంటే నా సిస్టంలో ఉన్న ఇమేజ్ని నేను నా వెబ్సైట్ లోగోగా పెట్టుకోవాలంటే గైస్ అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ నా ఇమేజ్ ఉంది కదా, నేను ఇప్పుడు నా ఇమేజ్ని నా సిస్టమ్కి లోగోగా పెట్టాలంటే గైస్ చూడండి, చాలా సింపుల్ గైస్. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను నా ఇమేజ్ పాత్ అండ్ నా ఇమేజ్ టైప్ గైస్, ఇక్కడ ఎందుకైతే నేను స్టార్ ఇచ్చాను ఎలాంటి టైప్ అని యాక్సెస్ చేస్తాకి. కానీ ఇప్పుడు నా ఇమేజ్ టైప్ జేపీజీ కాబట్టి నేను స్లాష్ పక్కన జేపీజీ ఇస్తే సో ఆ ఇమేజ్ని యాక్సెస్ చేసుకోవచ్చు గైస్. మీరు చూసినట్టయితే ఇందాక యాపిల్ ఇమేజ్ ఉంది, ఇప్పుడు నా ఇమేజ్ ఉంది గైస్. అలా మన లింక్ ట్యాగ్ ఉపయోగించి మన వెబ్సైట్కి లోగో అండ్ ఎక్స్టర్నల్ ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా? That's it guys. If you want to know more about this topic, please check my description guys. If you have any doubts, please comment guys. If you like my content, please like, share guys. If you don't forget to subscribe my channel guys. Why not you? Bye guys.